జనసేనకు జనసేనకు పవన్ కళ్యాణ్కు చంద్రబాబు నాయుడు ఇచ్చిన 24 సీట్లే ఎక్కువ అని అంటున్నారు చాలామంది మేధావులు కూడా అంటున్నారు. ఎంత మాట అన్నారని పాపం జన సైనికులు ఏడుస్తున్నారనమాట. ఈ మా పవన్ కళ్యాణ్కి ఏమైంది? ఒకవైపు తాము లేనిదే టీడీపీ అధికారంలోకి రాదంటాడు, మరోవైపు పావలా వంతు సీట్లు 175కి 24 సీట్లా అని ఆశ్చర్యపోతున్నారు వాళ్ళు. కూడా 24 సీట్ల ఇవ్వకున్నా 24 కూడా ఇవ్వకున్నా నవ్వుతూ ప్రెస్ మీట్లో మాట్లాడతాడు పవన్ కళ్యాణ్. తమ ఆత్మ గౌరవమైనా పట్టించుకోవాలని పార్టీ నేతలు చేస్తున్న విజ్ఞప్తి సైతం పట్టించుకోలేదు పవన్ కళ్యాణ్. ఏదైనా అంటే బాబుతో జట్టు రాష్ట్ర భవిష్యత్తు కోసమే అంటాడు. పొంతలేని మాటలు, నిలకడలేని తత్వము, అసలు రాజకీయాలకు పనికొస్తాడా అనే అనుమానం ఇప్పుడు జనసేన వాళ్ళకే కలిగేలా చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. యాటిట్యూడ్ అలా ఉందన్నమాట. ఎవరైనా పిలిచారా లేదా తనంతట తానే వెళ్ళాడా తెలియదు కానీ స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన సందర్భంగా మేఘాల మీద చంద్రబాబు ముందుకి ఉరికొచ్చాడు. లోపల ఏం జరిగిందో తెలియదు కానీ బయటకు వచ్చి పొత్తు ప్రకటన చేశాడు. ఆ ప్రకటన పక్కనే ఉన్న హిందూపురం ఎమ్మెల్యే చంద్రబాబు బావ బాలకృష్ణకు సైతం ఆశ్చర్యం కలిగింది. దీంతో ఆ డీల్ ఎలా ఉండనుందా అనే ఆసక్తి ఏపీ రాజకీయ వర్గాల్లో మొదలైంది. అయితే అవతల ఉంది చంద్రబాబు కాబట్టి ఎలాగైనా పవన్ను వంచేస్తాడనే మరో విశ్లేషణ కూడా బలంగానే నడిచింది. ఇక టీడీపీ జనసేన కూటమితో బీజేపీ కూడా కలిసి వస్తుందని ఢిల్లీ పెద్దలు తనతో టచ్లో ఉన్నారంటూ పవన్ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. కానీ టీడీపీతో పొత్తు విషయంలో కమలం పెద్దలు ఏమాత్రం ఆసక్తి చూపించలేదు. పైగా పవన్ ఆ ప్రస్తావన తెచ్చినప్పుడల్లా అగ్గి మీద గుగ్గిలమైంది కూడా. అందుకే పవన్కి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని టాక్ వినిపించింది. మొన్న మీరు చెప్పాడు కూడా, నా మీద బీజేపీ పెద్దలు చివాట్లు చంద్రబాబు నాయుడుతో పొత్తు అంటేనే నాకు చివాట్లు పెట్టారు, చివాట్లు ఎన్ని తిట్టానో ఎన్ని చివాట్లు తిన్నానో నాకు తెలుసు అంటూ కూడా చెప్పాడు. మరి సిగ్గు లేకుండా మళ్ళీ ఎందుకో కలపాలనుకున్నాడు ఏమో మరి. ఈయనకేం లేకపోవచ్చు, వాళ్ళకు ఈయనకి సిగ్గు మానం మర్యాద లేకపోవచ్చు, వాళ్ళకు ఉంటుందిగా. అందుకే పవన్ కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని టాక్ వినిపిస్తుంది ఢిల్లీ నుంచి. అలాంటి టైంలోనే కూటమిలో బీజేపీని కలిపేందుకు ప్రయత్నించి చివాట్లు తిన్నానంటూ పవన్ స్వయంగా చెప్పడంతో టీడీపీ జనసేన గాలి కంబైన్డ్గా తీసేసినట్లయింది. అయినా సిగ్గు లేకుండా ఇవాళ జాబితా ప్రకటన సమయంలోనూ పొత్తుకు బీజేపీ ఆశీర్వాదం ఉంటుందంటూ కబుర్లు చెప్పాడు. ఇంకా సిగ్గులేదు, వాళ్ళకి తెలుగు రాదు, ఈయనకి హిందీ అర్థం కాదన్నట్టు అనుకుంటున్నాడు. పవన్ సినిమాలో ఒక డైలాగ్ ఉంది, నాకు తిక్కుంది దానిలో లెక్కుంది అని. కానీ ఆ తిక్క ఊహించిన దానికంటే ఎక్కువేనని రియల్ లైఫ్లో అందుకేనా రాజకీయ జీవితంలో చూపించుకుంటున్నాడు. కుప్పంలో బాబుకి రెస్ట్ ఇద్దామంటున్న భువనేశ్వరితో చెప్పించి అయోమయంలో క్రియేట్ చేసి వెంటనే ఇవాళ సీటు ప్రకటించాడు చంద్రబాబు ప్రకటించుకున్నాడు. పనిలో పనిగా 57 స్థానాలకు అభ్యర్థులను పెండింగ్లో పెట్టాడు. ఇదంతా బీజేపీతో పొత్తు కోసమే చంద్రబాబు ఆడుతున్న డ్రామా అని పవన్ అర్థం చేసుకోలేకపోతున్నాడా, లేదంటే కావాలనే చేస్తున్నాడా? రేపు ఒకవేళ పొత్తులో భాగంగా బీజేపీకి జనసేన కంటే ఎక్కువ సీట్లు ఇస్తే పరిస్థితి ఏంటి? పవన్కి ఇన్నేళ్ళు అంటిపెట్టుకున్న లీడర్లు దిగమింగుకోగలరా? పొత్తులో భాగంగా కేవలం 24 సీట్లు మాత్రమే జనసేనకి. 10 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ, గత ఎన్నికల్లో 130కి పైగా స్థానాల్లో పోటీ చేసిన పార్టీకి ఈ దుస్థితి. ఇది చాలదన్నట్టు జనసేనకి ఈ సీట్లు ఇవ్వడమే గొప్ప అంటూ టీడీపీ అనుకూల ఛానల్స్, భజన సైట్లు ఇప్పుడు కథనాలు ఇస్తున్నాయి. దీంతో జనసేన కేడర్ అవమాన భారంతో రగిలిపోతుంది. సోలోగా పోటీ చేసిన జనసేన అంతకు మించి సీట్లు ఈసారి దక్కించుకునే అవకాశం ఉండేది కదా అని బాధపడుతున్నారు. వాళ్ళు ఇండివిజువల్గా పోటీ చేసినా కనీసం 150 స్థానాల్లో పోటీ చేసేవాళ్ళు, అంటే నాయకులు లేక కనీసం 50 చోట్లన్నా. ఎందుకంటే టీడీపీకి సంబంధించిన అఫీషియల్ పేజీల్లోనే వేస్తున్నారు జనసేనకి ఈ 24 ఎక్కువ, వాళ్ళకి ఇవి ముష్టి, ఇవి 24 ఎక్కువ, వాళ్ళకి అంత క్యాండిడేట్లు లేరు. ఈ 24లో కూడా మేము చంద్రబాబు నాయుడే క్యాండిడేట్లో తీసుకురావాలి, చంద్రబాబు నాయుడు టీడీపీ నుంచి పంపించిన వాళ్ళే గతి, ఆయనకి సొంతంగా నాయకులు లేరు, కార్యకర్తలు లేరు అని అఫీషియల్ పేజీల్లోనే వేస్తున్నారు.
అఫీషియల్ పేజీల్లోనే వేస్తున్నారు. ఆయనేమో టీవీ నైన్లోనేమో బొలిశెట్టి శ్రీనివాసరావు మాకు ఇలా ముష్టేశారు, ఇలా పవన్ కళ్యాణ్ అంటే మళ్ళీ అఫీషియల్ పేజీలోనే బొలిశెట్టి శ్రీనివాసరావుని కంట్రోల్ చేయాలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ మేము ఇలాంటి వాళ్ళందరినీ కంట్రోల్ చేయాలి, ఇలా పబ్లిక్గా మాట్లాడితే పొత్తుకి అర్థమేముందంటే వాళ్ళే అఫీషియల్లోనే అలా మాట్లాడుతుంటే రెచ్చగొడుతున్నారనమాట. జనసేన సైనికుల్ని పాపం ఎంతో పాపం వాళ్ళ కోపాన్ని తగ్గించాలా, వాళ్ళందరినీ కూల్ చేయాలని ఏమేమో ఫోర్స్లు వేస్తున్నారు. కానీ వాళ్ళు పాపం చాలా రగిలిపోతున్నారనమాట. ఆఖరికి పోనీ ఇచ్చిన 24 స్థానాల్లో అయినా అభ్యర్థులను ప్రకటించగలిగాడంటే అట్లా లేదు, 5 అది కూడా అప్పటికప్పుడు ఆ నాదెండ్ల మనోహర్ పక్కన రాసిస్తే ప్రకటించాడు. వాళ్ళకి ఎవరు అనేది కూడా పవన్ కళ్యాణ్కి తెలియదు అనమాట. అంటే అది లేదు, కేవలం 5 పేర్లను మాత్రమే ప్రకటించేశాడు. అంటే ఆ 19 స్థానాలకు అభ్యర్థులు లేరా, పోనీ ప్రకటించిన పేర్లైనా సవ్యంగా ఉన్నాయంటే అది లేదు. అది ఒక నోట్బుక్ పై రాసి ఇది పెద్ద పాపం ఫ్రిస్టేజ్ అంటే పెద్ద మర్యాద పోయింది. ఆ నోట్బుక్ పై రాసిన పేర్లను మీడియాకి ప్రదర్శించాడు. అది అప్పటికప్పుడు రాసిచ్చిన పేర్లను ప్రత్యేక చెప్పనక్కర్లేదు. జాబితా ప్రకటన చివరి క్షణం దాకా కూడా ఎవరిని ఎక్కడ పెట్టాలో పవన్ నిర్ణయించుకోలేదని అంతా నాదెండ్ల మనోహర్ మీద ఆధారపడినట్టున్నాడు పవన్ కళ్యాణ్. ఏదైనా కానీ కొన్ని వ్యూహాలు చేయాలి రాజకీయంగా. అధ్యక్షుడినాక తను అభ్యర్థుల విషయంలో తను వ్యూహంగా ఉంటే బాగుంటుంది. కానీ అది టీడీపీ కోవటైన నాదెండ్ల మనోహర్కి అప్పచెప్తే ఇలాగే ఉంటాయి పరిస్థితులు. ఇక్కడ బాబు డామినేషన్ ముందు పవన్ తల వంచక తప్పలేదు. మరి తొలి నుంచి సీట్ల పంపకం విషయంలో పై చేయి ఉండాలని కోరుకుంటున్న కాపు సంక్షేమ అధ్యక్షుడు హరిరామ్ జోగయ్య తాజా పరిణామాలపై పవన్ తీరుపై ఎలా స్పందించారు. ఆల్రెడీ స్పందించేసి ఆయన క్లాస్ కూడా బీకాడు. క్లాస్ బీకి నువ్వు అసలు ఏమనుకుంటున్నావు, నువ్వు వాళ్ళకి తల వంచేసినావా, తల వంచినట్టేనా అంటూ కూడా చాలా మరి పవన్ కళ్యాణ్కి క్లాస్ బీకాడు. ఆయన కూడా లెటర్ రాశాడు. అయినా దీనిపైన ఏమి పవన్ కళ్యాణ్ ఇట్లాంటి లెటర్లు పట్టించుకోరు. ప్యాకేజీ ముఖ్యం హరిరామ్ జోగయ్య లెటర్ నో నాకు అవసరం లేదు, నేను పట్టించుకోను, చంద్రబాబు నాయుడే కావాలి, హరిరామ్ జోగయ్య వద్దు, నాకు ప్యాకేజీ ముఖ్యం, హరిరామ్ జోగయ్య లెటర్లు వద్దు అంటూ ముందుకేసుకొని కూర్చున్నాడు అనమాట పవన్ కళ్యాణ్.